నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7. ఖమ్మం జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు 40 మందికి పైగా విద్యార్థుల గాయాలు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా బస్సు ఫైర్ అంటూ బస్సు దూసుకెళ్లి బైక్లని ఢీకొనడం, ఎక్కడ చూసినా ఇవే జరుగుతున్నాయి తప్ప ఇంకో ముచ్చటే లేదు. అసలు ఈ రోజులలో అయితే చాలా అంటే చాలా రెచ్చిపోతున్నాయి ఈ యాక్సిడెంట్స్ అనేవి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామం సమీపంలోని శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి తప్ప ఇంకా వేరేవైతే లేవు. దాదాపు 100 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి తీసుకెళ్ళిందట. అట్లా ఎట్లా దూసుకోబోతుంది అంటే డ్రైవర్లకు నిద్రొచ్చా, లేకపోతే వాళ్ళ భద్రత లేకనా, వాళ్ళ పిల్లలే ఇందులో ఉన్న పిల్లలంతా వాళ్ళ పిల్లలే అని చెప్పేసి డ్రైవ్ చేయొచ్చు కదా. అట్లా ఎట్లా దూసుకోబోతుంది, వాళ్ళ చేతులలోనే ఉంటది కదా. ఇంత 100 మంది పిల్లలు అంటే మామూలు మాటనా? ఒక 2 పిల్లలు ఉంటేనే ఎంతో భయాందోళనకు గురి చేస్తుంది. అట్లాంటిది 100 మంది పిల్లలు ఉన్న భయం లేకుండా డ్రైవర్ కి ఆయన నిద్రమబ్బు మత్తులో ఉండి జర మేల్కోకుండా ఎలా పడితే ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటూ పక్కన కాలువలంటూ స్ట్రేట్ రోడ్ అయితే స్ట్రేట్ ఉంటది, పక్కన ఇంకేముండవా ఇల్లులు వచ్చేసి వాళ్ళ కాలువలంటే సరే అందులోకి ఇరుక్కుపోతే అప్పుడు ఏంటి? అసలు రోజు రోజుకి భయం లేకుండా పోతుంది. అదే ఆయనకు జీతం ఇవ్వకపోతే ఊకుంటాడా? 100 మంది పిల్లల ప్రాణాలు పోయిన తర్వాత అప్పుడు ఎక్కడి నుండి తీసుకొస్తాడు? ఇంతమందిని బలి చేసిన తర్వాత ఒక్కడు ఆ ఒక్క ప్రాణాన్ని కాపాడడం కోసం ఒక 5 నిమిషాల నిద్ర మత్తులో ఉండి ఇంత ఘోరానికి బలి చేసిండు మొత్తం. ఖమ్మం జిల్లా అది జరిగింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో అంటావు, మళ్ళీ ఒక్కరు గారు 2 కాదు 100 మంది. ఈ ప్రమాదంలో సుమారు 40 మందికి పైగా విద్యార్థులకు గాయపడగా పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. వెంసూరి మండలం గణేష్పాడు, ఎల్ఎస్ బంజార్, కేఎం బంజార్, మర్లకుంట, మత్తుగూడెం గ్రామానికి చెందిన విద్యార్థులను వారి ఇళ్లకు దింపుతూ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానిక ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం గణేష్పాడు గ్రామం శివారులోకి రాగానే డ్రైవర్ బస్సుని అతివేగంగా నడపడంతో వాహన నియంత్రణ కోల్పోయిన కాలువలోకి పల్టీ కొట్టింది. అంటే దాదాపు ఒక్క గ్రామం కాదు 4-5 గ్రామాలకు చెందిన విద్యార్థులు వీళ్ళంతా ఒక్కటేసారి అతివేగంగా వెళ్ళడానికి, ఆయన వెళ్తుంది ఇంటికే కదా, సరే పోనీ స్కూల్ కి పంపించే ముందు ఒక గంట సేపు లేట్ అవుతుంది, ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది అంటే స్కూల్ ప్రిన్సిపల్ తిడతారో టీచర్స్ తిడతారో అన్న భయం ఉంటది. అదే వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎంత పిల్లలు వస్తారు అని చెప్పేసి ఈగల్లీ వెయిట్ చేస్తుంటారు. ఆ తల్లిదండ్రులకు ఆనందం లేకుండా ఒక్క డ్రైవరు అతివేగంగా ఏమొచ్చింది, ఏమన్నా రోగమా, అతివేగంగా చూసుకోకుండా నడపడం. సరే పోనీ ఒక ట్రాఫిక్ ఉంది అంటే కాదు, ఆ సింగిల్ గా వెళ్తున్న బస్సునే పల్టీ కొట్టడం వల్ల 40 మంది పిల్లలకి గాయాలంటే మామూలు మాటనా? ఒక చిన్న దెబ్బ తాకితేనే తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్తారు. అట్లాంటిది వీళ్ళకు ఒక్క పిల్ల అంటే 40 మంది అంటే అసలు భయం లేకుండా పోయింది మొత్తం మీద. ఆ కళ్ళు మూసుకుపోయి కళ్ళు కనిపించకుండా నిద్రమత్తులో నుంచి ఎందుకు అంతగానో వాళ్ళు చేసేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా. పిల్లల్ని తీసుకెళ్లి రెస్పాన్సిబిలిటీతో జాగ్రత్తగా వదిలేయడానికే వాళ్ళపైన నమ్మకంతో 100 మంది పిల్లల్ని ఒక్క బస్ ఇచ్చి పంపించిందంటే అక్కడ ఒక్క గ్రామానికి చెందిన వాళ్ళు కాకుండా 5-6 గ్రామాలకు సంబంధించిన తల్లిదండ్రులంతా వెయిట్ చేస్తూ ఉంటారు విద్యార్థుల కోసం. మా పిల్లలు స్కూల్ కి పోయారు, చిన్న చిన్న పిల్లలు ఆ వ్యాన్ లో వస్తారు అని చెప్పేసి వాళ్ళకు లంచ్ బాక్సే గానీ స్కూల్ బ్యాగ్లే గానీ అవి తీసుకోవడానికి ఎదుర్కోవడానికి అక్కడ నిల్చొని ఉంటారు. అసలు ఎంత అంటే అంత భయం లేకుండా పోతుంది. ఇంత భయంకరమైన సంఘటన అయితే ఇక్కడ జరిగింది. ఈ ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఆ డ్రైవర్ కి మరింత సోయి లేకుండా ఏ భయం లేకుండా నిద్రమత్తులో చిక్కుకొని ఎలా పడితే అలా నడిపి 40 మంది పిల్లలకైతే గాయాలు చేసిండు. ఆ 40 మంది పిల్లలకు గాయాలు చేయడం వల్ల ఆయన ఆనందం దక్కిందా? ఒక్కడ ఆనందపడి ఇంతమంది పిల్లలకు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏం చెప్పుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉండి స్కూల్స్ కు పంపిస్తే అక్కడ ఉన్న ఆయాలు చూసుకుంటారు అని చెప్పేసి ఆ ఫీజులు కట్టుకుంటా అట్లా ప్రైవేట్ బస్సులలో ప్రైవేట్ స్కూల్స్ మా పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ కు పోతేనే మంచిగా చదువుతారు అని చెప్పేసి తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించకుండా రోజు రోజుకి గవర్నమెంట్ స్కూల్ జనాభా అనేది తగ్గిపోతూనే ఉంది. మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న చదువు ఎక్కడ దొరకదు, కానీ తల్లిదండ్రులకు అక్కడ అర్థం కాక వాళ్ళకి పైసా ఎక్కువై పిల్లలని బయట స్కూళ్ళకి ఎంత దూరం ఉన్నా ఇప్పుడు జోవియల్ అని పుడమి అని ఏదేదో కొత్త పేర్లు పెట్టగానే ఈ స్కూల్లో పోతే మా పిల్లలు మంచిగా చదువుతారు, ఈ ఏజ్ లో 1 సంవత్సరంలోనే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ మాట్లాడతారు, ఇప్పుడే జాబులు కొడుతురు అన్నట్టు ఫీల్ అయ్యి తల్లిదండ్రులు పిల్లలని అంత దూరం ఎక్కడెక్కడో ఉన్న స్కూల్స్ లోకి వ్యాన్స్ లలో ఫీజులు కట్టి లక్షలు కట్టి వాళ్ళ కష్టాలను అంతా వాళ్ళకి దారబోస్తూ ఒక్కటేసారిగా కుప్పగూలిగా దారబోస్తూ ప్రైవేట్ స్కూల్స్ లోకి చిన్న చిన్న పిల్లలని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అదుపు తప్పిపోతారు అని చెప్పేసి
వాళ్ళ యొక్క పనుల కోసం తల్లిదండ్రులు పిల్లలను అయితే స్కూల్స్ కు పంపుతారు. మా పిల్లలు మంచిగా చదువుకుంటారని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటారు, కానీ అట్లా అనుకున్నట్టు ఆలోచన ప్రకారం అయితే ఇప్పుడు ఈ డ్రైవర్ ఏం చేసిండు, వాళ్ళ నమ్మకాన్ని బస్సు ఒక్కసారి పల్టీ కొట్టిందంట. అక్కడ అతివేగంతో అంత స్పీడ్ నడపడానికి ఆయనకు వాళ్ళకు భయం లేదు, పిల్లలు అక్కడున్న 100 ఏం పోతుంది, ఆయన జాగ్రత్తగానే ఉండు, అక్కడున్న పిల్లలకి గాయాలు. సో ఇట్లా తల్లిదండ్రులు చాలా వరకు మిరిగిడంగా ఆలోచించండి. ఎక్కడ చూసినా గవర్నమెంట్ స్కూల్స్ లకి జనాభా తగ్గుతూనే ఉంది. గవర్నమెంట్ స్కూల్ అంటే అదొక చీప్ అయిపోయింది. అప్పట్లో ఎక్కడ ₹1 పెట్టాలంటే ఎంత భయపడే వాళ్ళు, ఆ రూపాయి మాకు దేనికి అవసరం వస్తుందో, మా పిల్లలకి జ్వరం వస్తే మాకు తిండి లేక ఆ తిండికే యూజ్ అవుతుంది అని చెప్పేసి అట్లా ఆలోచించే వాళ్ళు. ఈ రోజులలో పైసా అంటే అసలు లెక్క లేకుండా పోతుంది. ప్రాణాలు పోయినా సరే కానీ పైసాకే ఆశపడుతురు. తల్లిదండ్రులు కూడా ఇక్కడ చూసుకున్న తల్లిదండ్రులుగా మిస్టేకే. ఆ ఊర్లో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని ఊర్లో ఉన్న స్కూల్ కి తినిపెట్టి అక్కడ ఆయాలు చూసుకుంటారు. ఆ స్కూల్లో తరలించడం కంటే ఎక్కడో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళకున్న పైసా దార పోసుడు, పిల్లలను పంపుడు, లాస్ట్ పిల్లల పని ఇట్లా చేస్తుడు. ఇట్లా జరుగుతుంది. ఇంకా చూడండి మరి. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. చూస్తూనే ఉండండి Time 24x7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.